నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇంతకు ముందు మనం చేసిన 369 దీని మీద ఏదైతే ఉందో ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే అసలు చాలా 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 బాగుంది. ఎంత మంది కాల్స్ చేసి అడుగుతున్నారు. అయితే ఈ 369 గురించి ఇట్లా ఎంత మంచి రెస్పాన్స్ వచ్చింది గురుగారు అని మీకు చెప్పినప్పుడు దాంట్లో వేరే టెక్నిక్ కూడా ఉందమ్మా అన్నారు కదా. అసలు నిజంగా అంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, అవసరం. మరి వేరే టెక్నిక్ ఉందన్నారు, అది ఏం టెక్నిక్ గురుగారు? తప్పకుండా చెప్తాను. నాకు మీరు అన్నారు కాబట్టి ఎన్నో మెసేజ్లు, ఎన్నో ఫోన్లు. అసలు నాకు 369 నేను చేశాను. నాకు అప్పటి వరకు ఏ ఉత్సాహం లేదు, నిరుత్సాహంగా ఉన్నా నాకు తెలియకుండా ఒక ఎనర్జీ వచ్చింది. ఐ ఫీల్ దట్ ఎనర్జీ అని చెప్పి నాకు చాలా మెసేజ్లు వచ్చాయి. అసలు నిజంగా అదంతా అమ్మవారి అనుగ్రహం. అయితే ఇక్కడ ఇవాళ నేను మీకు చెప్పబోయే టెక్నిక్ ఏదైతే ఉందో, ప్రతి ఒక్కరి జీవితంలోని నేను పలానా రోజు ఆ తప్పు చేశాను కదా, ఆ అగ్రిమెంట్ చేయకుండా ఉండాల్సింది, నేను ఇది ఒప్పుకోకుండా ఉండాల్సింది అని అనుకుంటాం, కానీ దాన్ని మార్చలేము. అయిపోయింది. ఇప్పుడు ఉదాహరణకి ఒకటేదో ఒక అగ్రిమెంట్ చేసాం. యాక్చువల్గా ఏదైనా ఒక అగ్రిమెంట్ మనం చేసినప్పుడు ఆ అగ్రిమెంట్ వల్ల ఒక్కొక్కసారి లాభం కలుగుతుంది, ఒక్కొక్కసారి నష్టం జరుగుతుంది. నేనేం చెప్తానంటే ఎప్పుడు కూడా మీరు ఏదైనా ఒక అగ్రిమెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా గణపతిని తలుచుకొని సంతకం చేయండి అంటాను. గణపతిని తలుచుకొని కనుక సంతకం చేసినట్లయితే మీకు నష్టం అనేటువంటిది జరగదు, ఖచ్చితంగా నష్టం జరగదు. అందులో పర్టికులర్గా జ్యోతిష్ శాస్త్రంలో 3rd హౌస్ అంటారు. అంటే 3వ స్థానం అనేది అగ్రిమెంట్స్, రాతకోతలు. అదేనే అగ్రిమెంట్, లీజ్ అగ్రిమెంటు, రెంటల్ అగ్రిమెంట్ కావచ్చు, బిజినెస్ అగ్రిమెంట్ కావచ్చు, ఎనీ అగ్రిమెంట్ గుర్తుపెట్టుకోండి 3rd హౌస్లోకి వస్తుంది, 3వ స్థానానికి కిందకు వస్తుంది మనకి జ్యోతిష్ శాస్త్రంలో. ఆ అగ్రిమెంట్స్, ఎనీ అగ్రిమెంట్స్ చేసేటప్పుడు మీరు కనుక గణపతిని ఒక్కసారి మనస్ఫూర్తిగా గణపతిని అమ్మవారిని తలుచుకొని కనుక చేసినట్లయితే, అది ఆఖరికి వివాహమైనా అనుకోండి, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఉంటారు, తలుచుకొని చేసినట్లయితే మీకు దానివల్ల వచ్చేటువంటి ఉపద్రవాలు ఏమీ రావు. ఇది 100% వివాహమైన ఏదైనా కానీ. అయితే ఒక్కొక్కసారి మనం తెలుసో తెలియకో కొన్నిట్లో ఇరుక్కుపోతాం. మధ్యలో వెళ్ళి సంతకం పెట్టడం, మనం ఒక్కోసారి చూడండి, మనకి ఫ్రెండ్ అని చెప్పి నేను మధ్యలోకి వెళ్ళి సంతకం పెట్టానంటే నేను ఇరుక్కుపోయానండి, నేను మధ్యలో మాట ఇచ్చానండి, ఇరుక్కుపోయానండి, ఇప్పుడు దాని నుంచి ఎలా బయటికి రావాలంటూ ఉంటాను. నేనేం చెప్తానంటే దీనికి చాలా సింపుల్ టెక్నిక్ ఒకటి ఉంది. మీకు ఆ సంఘటన గుర్తుంటుంది మీకు, ఏది ఆ రోజు అగ్రిమెంట్ చేసినటువంటిది, ఆ సీన్ ఏదైతే ఉందో, ఆ రోజు నేను కూర్చున్నాను, ఆ వ్యక్తి కూర్చున్నాడు, ఆ పేపర్స్ ఉన్నాయండి, నేను సంతకం పెట్టాను, ఆయన పేపర్లు తీసుకొచ్చాడు, తీరా చూస్తే నేనేమో జెండా ఎత్తేసాడు, అది వచ్చి నాకు చుట్టుకుంది, లేకపోతే ఇంకోటి ఏదో సంథింగ్. నేనేమంటానంటే ఒక్కసారి చక్కగా ఉదయం నిద్ర లేచిన వెంటనే ఇమాజినేషన్లో, మెడిటేషన్లో కూర్చొని ఒక్కసారి దాన్ని ఇమాజినేషన్ చేసుకోండి. సేమ్ సీన్ రిపీట్ చేసుకోండి. చేసుకుంటూ ఒక్కసారి ఆ అగ్రిమెంట్ చేస్తున్నటువంటి ఆ సీన్ మొత్తం తలుచుకుంటూ గణపతిని తలుచుకోండి ఒక్కసారి ఆ సీన్లోకి వెళ్ళి. ఇది టైం మిషన్ టెక్నిక్. అంటే టైం మిషన్లో వెనక్కి వెళ్ళాం, ఇమాజినేషన్లో టైం మిషన్లో ఎక్కినట్టుగా వెనక్కి వెళ్ళాం, అక్కడ గణపతి యొక్క ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేసాం. అది 369 లాగా. అంటే ఏంటంటే కాలంలో మనం కాలంలో పలానా దగ్గర ఇది జరిగింది, కానీ దాని యొక్క ఎఫెక్ట్ మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము. దాన్ని ఎలా మార్చగలము అంటే అక్కడ గణపతి యొక్క ఎనర్జీని పంపించి మార్చగలం. ఇప్పుడు మీరు గణపతి, కుమారస్వామి ఇద్దరికి ఒకసారి పోటీ జరుగుతుంది. జరిగినప్పుడు గణపతికి ఏమో మొత్తం తిరిగి రావడం అంటే సాధ్యపడదు, తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతాడు ఆయన. ఆయనదేమో నెమలి వాహనం తుర్రుమని వెళ్ళిపోతుంది, ఈయనదేమో మూషికం, అది ఎంత ఫాస్ట్గా వెళ్ళాలి. కాబట్టి ఏంటి, తల్లిదండ్రులే కదా, మొత్తం జగత్తు తల్లిదండ్రులు ఒకటే కదా అని చెప్పి వీళ్ళ చుట్టూ తిరుగుతుంటే కుమారస్వామికి ఏ నది దగ్గరికి వెళ్ళినా సరే ఎదురవుతున్న గణపతి కనిపిస్తున్నాడు. అరే ఇదేంటి భలే ఉంది కదా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ టెక్నిక్లో మరొక విషయం ఉంది. అదేమిటి అంటే, ఇందులో ఈ టెక్నిక్ చేస్తూ ఒక మంత్రం ఉంటుంది పర్టికులర్గా. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనేటువంటి నామాన్ని చేసుకుంటూ ఉండాలి. అదేమిటి, ఎందుకు చేసుకుంటూ ఉండాలి, ఎలాగా అంటే, మనకి దీనికి లలితాసహస్రనామాల్లో ఒక శ్లోకం, దీనికి స్టోరీ ఒకటి ఉంది. ఈ శ్లోకానికి స్టోరీ ఏమిటంటే, బండాసురుడికి 2 తమ్ముళ్ళు ఉంటారు, 30 మంది కొడుకులు ఉంటారు, 2 తమ్ముళ్ళు ఉంటారు. 30 మంది పుత్రుల్ని బాలా త్రిపుర సుందరి యుద్ధంలో ఓడిసింది, బాల చిన్న పిల్లలాగా వెళ్ళి. అయితే 2 తమ్ముళ్ళలో విశుంగుడు, విశుక్రుడు
విషంగుడు విశుక్రుడు. తమ్ముడు ఏం చేస్తాడంటే ఈ శక్తిశీలన్నీ విజృంభిస్తున్నాయి, సో నేను వెళ్ళి ఒక విఘ్నశిలా యంత్రంలో అలస, నిద్ర ఇలా కొన్ని ఉంటాయి, కొన్ని దేవతలను పెడతాడు. అంటే ఆ విఘ్నశిలా యంత్రం అక్కడ పడంగానే అలస, నిద్ర, తంద్ర, వైరాగ్యం రావడం ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. ఆ విఘ్నశిలా యంత్రాన్ని అక్కడ వేసేస్తాడు. విసిరేస్తే వీళ్ళందరూ ఈ సేన ఏదైతే ఉందో ఈ సేన అందరికీ కూడా ఏం యుద్ధం చేస్తాంలే, ఇప్పుడు యుద్ధం చేస్తే ఎవరు యుద్ధం చేస్తున్నారు, ఎవరికి దెబ్బలు తగులుతున్నాయి, ఎవరికి పేరు వస్తుంది అని ఒక రకమైన వైరాగ్యంలోకి వెళ్ళిపోతారు. ఈ వారాహి మంత్రిని దేవతలు ఎవరైతే ఉన్నారో లేకంటే సేనలు వచ్చేస్తున్న యుద్ధం చేయండి అంటే ఎవరు సేనలు, ఎవరికి యుద్ధం చేయాలి అదేదో భగవద్గీతలో అర్జునుడు కృష్ణుడితో అన్నట్టుగా నేను ఇప్పుడు వీళ్ళందరినీ చంపాలా, నాకు ఈ నెత్తుడు కూడొద్దు అనేటువంటి అతని ధర్మాన్ని మర్చిపోయి మాట్లాడతాడు. క్షత్రియ ధర్మం ఏంటి? యుద్ధం చేసి రక్షణను ఇవ్వాలి. ఆ క్షత్రియ ధర్మాన్ని వదిలేసి మాట్లాడినట్టుగానే ఈ శక్తిశాలందరూ అలా మాట్లాడుతున్నప్పుడు ఈ మంత్రిని వారాహి వీళ్ళొచ్చి అమ్మవారికి చెప్తారు, అమ్మ ఏమిటమ్మ ఇలా అయిపోయిందంటే, సరే ఏం జరిగిందో నాకు తెలుసులే, మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అని ఒక్కసారి అయ్యవారి వైపు చూస్తుందట. చూసినప్పుడు ఇలా చూస్తే అతను ఇలా చూస్తాడు, ఏం చేయమంటావు, నువ్వే అన్నావుగా ఏం చేయొద్దని, కూర్చోమన్నావుగా కూర్చున్నా అంటాడు ఆయన. సరే ఏం చేయకండి అని ఒక్కసారి ఇద్దరు చూసుకుని ఒకరికొకరు నవ్వుకున్నప్పుడు కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర వాళ్ళిద్దరు ముఖాల నుంచి కల్పించి వీడి చిరునవ్వులోంచి గణపతి బయటకు వచ్చాడట. వాళ్ళిద్దరు ముఖాలు చూసుకోగా వీడి చిరునవ్వులోంచి వచ్చాడు. అందుకే గణపతి ఆనందాన్ని ఇచ్చేవాడు అంటారు. నవ్వు నుంచి వచ్చిన వాడు నవ్వునే ఇస్తాడు, ఏడుపుని ఇవ్వడుగా. అందుకని ఇప్పుడు మనం బాధపడుతూ ఉన్నాం, అర్రే ఆ రోజు జరిగిపోయింది, నెలలు సంవత్సరాల తరబడి బాధపడుతూనే ఉంటాం. ఆ బాధని తొలగించి వాళ్ళిద్దరూ చూసుకోగా నవ్వు నుంచి ఉద్భవించినటువంటి ఆ యొక్క గణపతిని ఎప్పుడైతే మనం తలుచుకుంటామో, ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అని ఆ బండాసురుడు యొక్క తమ్ముడు లాంటి ఒక విఘ్నశిలా యంత్రం వేసేస్తే మనకేమైపోయింది, మన జీవితం అంతా అలా జరిగిపోయింది, నా జీవితం అంతా ఇలా అయిపోయింది, ఏమిటో ఇలా అయిపోయింది అని అనుకుంటే బదులుగా ఆ సీన్ ఒకసారి రిపీట్ చేసుకుంటూ, ఆ రోజు ఇలా జరిగింది కదా అని ఆ సీన్ రిపీట్ చేసుకుంటూ కామేశ్వర ముఖాలో కల్పిత శ్రీ గణేశ్వర లేకపోతే ఓం మహాగణాధిపతే నమః అనుకుంటూ ఉంటే అక్కడ జరిగినటువంటి దానికి మీకు ఒక మంత్రపరంగా ఒక ఆ మంత్రశక్తి అక్కడికి ప్రవేశింపబడుతుంది, ఎనర్జీ వెళ్తుంది. వెళ్ళి ఎలా అయితే విఘ్నశిలా యంత్రాన్ని గణపతి ప్రత్యక్షమై ఏం చేస్తాడంటే, అమ్మ ఏం చేయాలంటే నాన్న అక్కడ ఎవరో ఏదో పెట్టాడంటే తీయనగానే వెళ్ళి ఒకే ఒక గుద్దుతో విఘ్నశిలా యంత్రం విరిగిపోతుందట. అందరికి మళ్ళీ ఉత్సాహం వస్తుంది. ఆ శక్తిశాలకు ఉత్సాహం వచ్చినట్టు మళ్ళీ ఉత్సాహం వస్తుంది. సో అట్లా అయిపోయిన దాన్ని మళ్ళీ మనం సెట్ చేసుకోవచ్చు మ్యాక్సిమం. అంటే ఎందుకంటే ఇది నాట్ ఓన్లీ అగ్రిమెంట్ అనే ఎనీథింగ్ మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ జరిగిన సంఘటన ఏమిటి, ఆ యొక్క లలితామ్మవారి స్టోరీలో ఆ విఘ్నశిల యంత్రము వల్ల వాళ్ళకు ఒక రకమైన వైరాగ్యం వచ్చింది. ఇక్కడ జరుగుతుంది ఏంటి, అక్కడ ఏదో అలా జరిగిపోయింది, ఆ రోజు చేసిన అగ్రిమెంట్ ఇది తలకాయ నొప్పి అయిపోయింది, దానిలోనే ఉండిపోయాడు మనిషి. అంటే నేను అంటున్నానని ఎవరు మరోలా అనుకో, చాలా మంది జీవితాల్లో నేను చేసిన తప్పు ఇది అని అనుకునే వాటిలో పెళ్లి ముఖ్యంగా ఉంటుంది గురువు గారు. చాలా మంది ఒప్పుకోరో చెప్పండి, చాలా మంది, అందరూ అనను చాలా మంది. బట్ మరి ఆ పెళ్లి ఇది నేను చేసిన తప్పు అన్నప్పుడు మరి ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇలా అనుకుంటే సెట్ అయిపోతుంది అంటారు, ఆ తప్పు ఒప్పు అయిపోతుంది అంటారు? ఖచ్చితంగా అవుతుంది. అంటే ఎలా అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎప్పుడూ కూడా పెళ్ళి విషయంలో ఎందుకు ప్రాబ్లం వస్తుంది ఇద్దరికి అంటే అవతల వాళ్ళ మైండ్ సెట్ అర్థం కాకపోవడం వల్ల అంటా నేను. వాళ్ళు ఏమిటి అనేది అర్థం కాకపోవడం వల్ల ఇబ్బంది ఇస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఒక కారు తెచ్చుకున్నాము, డైరెక్ట్ కారు నడపమంటే ఎవడైనా నడపగలరా? లేదు. ఏది క్లచ్ ఎలా వేయాలి, యాక్సిలేటర్ ఎలా ఇవ్వాలి, ఎంత తిప్పాలి అర్థం కాదు. అలా వదిలేస్తే నడపలేము. కారు గురించి తెలుసుకొని ఆ కారు డిస్టెన్స్ ఏంటి, అది ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాం దాని మీద. అలాగే నేనేమంటానంటే వివాహం చేసుకోగానే అర్థమైపోవాలనే కాన్సెప్ట్ ఫస్ట్ ఉండకూడదు. మనకు కారు అర్థం అవ్వడానికి 10 రోజులు పడుతుంది, లేదా 1 వారం రోజులు పడుతుంది. మంచి ఎక్స్పర్ట్ అయితే 2-3 రోజుల్లో అర్థం చేసుకుంటాడు. చేసుకొని మళ్ళీ నడుపుతూ ఉండగా ఏదో గీత పడుతూ ఉంటుంది కారుకి, ఏదో దెబ్బ తగులుతుంది, వెనక నుంచి ఎవడో గుర్తాడు, అది ముందు నుంచి మనమే వెళ్ళి బ్రేక్ చేస్తాం. అంటే ఏంటి, లైఫ్లో ఒక కార్ జర్నీలోనే జరిగి ఎక్స్పర్ట్ అవుతాడు కొన్ని నెలలకి. అలాగే భార్యాభర్తల మధ్యన కూడా వివాహం జరిగినప్పుడు వాళ్ళిద్దరు అర్థం చేసుకుని సమ్ టైం పడుతుంది అంటా నేను. ఓకే,
సో వెయిట్ చేయాలి టైం వరకు. ఈ టైం పడుతుంది, వెయిట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, ఎప్పుడు కూడా అవతల వాళ్ళు ఏమిటి, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అనేటువంటిది ఒక రీడ్ చేస్తే కానీ మనకు అర్థం కాదు. ఒక్కొక్క నక్షత్రం స్పెసిఫిక్గా ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు అశ్విని నక్షత్రం ఉంది, వాళ్ళకన్నీ ఫాస్ట్గా అవ్వాలని ఉంటుంది. అందుకనే జాతకాలు చూసి పెళ్లి చేయాలంటారు. అంటే నేను అన్నది ఏంటంటే జాతకాలు కలవడం ఒక ఎత్తు, మీరు అన్నది కరెక్టే, జాతకాలు కలవడం ఒక ఎత్తు, వాళ్ళ మైండ్ సెట్ ఏంటని దాన్ని అర్థం చేసుకుంటూ మనం వెళ్ళడం ఒక ఎత్తు. ఇప్పుడు అశ్విని ఉంది, వాళ్ళకన్నీ ఫాస్ట్గా కావాలి, వీళ్ళు స్లోగా ఆలోచిస్తే వాళ్ళకి నచ్చదు. మీరు ఫాస్ట్ డెసిషన్ తీసుకువెళ్తే వాళ్ళ మైండ్ సెట్ మీ మైండ్ సెట్ సెట్ అవుతుంది. భరణి ఉంది, వీళ్ళకంతా పెద్ద డ్రీమ్స్ ఉంటాయి, ఆ పెద్ద డ్రీమ్స్ మనం మమేకం అవ్వగలగాలి. ఇప్పుడు మీరే ఉన్నారు, చిన్న ఎగ్జాంపుల్, మనం ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాం అనుకోండమ్మా. ఇప్పుడు మీరు చెప్పారు గురువుగారు ఈ వీడియో ఇలా చేద్దామని, నేను దానికి కనెక్ట్ అయ్యి చేయగలిగితే ఒక వీడియో, మంచి వీడియో వస్తుంది. అలాగే మీరు ఒకటి చెప్పి అది ఎక్కడ అవుతుందండి, కుదరదండి అని నేను అనేసాను అనుకోండి, ఏమైంది? అయిపోయాయి. బిజినెస్ అయినా, చిన్న ప్రోగ్రామ్ అయినా, లేకపోతే ఒక లైఫ్ అయినా, వాళ్ళ టేస్ట్ ఏంటి, వాళ్ళు ఎలాంటి మైండ్ సెట్లో ఉన్నారో ఆ మైండ్ సెట్కి నేను కనెక్ట్ అవ్వగలనా లేదా అనేటువంటిదే ఎప్పుడైనా సరే భార్యాభర్తల యొక్క బంధాన్ని నిలబెడుతుంది. అయితే ఇక్కడ మీరు అడిగారు కాబట్టి సరే అప్పుడు ఎప్పుడో జరిగిపోయిందని దానికి కూడా ఇది పనికొస్తుంది. లేదా ఆ సంఘటనను తలుచుకుంటూ కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరా చేసుకోవచ్చు. లేదు ఇద్దరి మధ్యన ఏదో గొడవలు అయ్యాయి, ఉదాహరణకి అంటే వివాహం అయిపోయి గొడవలైన సంఘటనలు మొత్తం జరిగాయి, అప్పుడు ఒక్కసారి ఆ గొడవ సెట్ అయిపోతే ఎలా ఉంటుంది అనేటువంటి ఇమాజినేషన్ చేసుకుంటూ శివకామేశ్వరంకస్త శివా స్వాధీన వల్లభా చేసుకోవచ్చు. అంటే గొడవలు సెట్ అయిపోయి హ్యాపీగా ఉంటే ఎలా ఉంటాం అనే దాన్ని ఇమాజినేషన్ చేసుకోవాలి. అక్కడ అగ్రిమెంట్ చేసాం కానీ అగ్రిమెంట్ మంచి స్టేజ్లోకి వెళ్ళిపోతే ఎలా బాగుంటుందని అనుకుంటూ గణపతిని చేసుకోవచ్చు. అలా గనక 3 సార్లు చేయాలి. 369 యొక్క కాన్సెప్ట్ ఏంటంటే 3 సార్లు చేయాలి. ఓకే, 3 సార్లు అలా చేసి డైలీ 3 టైమ్స్ చేయాలి. ఇబ్బందులో ఉన్న ఇద్దరు ఒక్కసారి మార్నింగ్ సరిగ్గా సూర్యోదయం అయ్యేటప్పుడు ఇంకొక 5 నిమిషాల్లో సూర్యోదయం అవుతుందనగా ప్రారంభించాలి. మిట్ట మధ్యాహ్నం సరిగ్గా 12 నుంచి 1 గంట మధ్యలో, అంటే 12:30 మధ్యలో అనుకోండి, ఆల్మోస్ట్ కరెక్ట్గా. సాయంత్రం సమయంలో సరిగ్గా ఇంకొక 5 నిమిషాల్లో మనకు సూర్య అస్తమం అవుతుంది అన్నప్పుడు చేయాలి. చేసినట్లయితే, ఎందుకంటే ఈ ఎనర్జీ చాలా గొప్పది, సంధ్యావందనము అంటారు. సంధ్య సమయంలో చేసేటువంటి ఏదైతే ఉంటుందో మనం మంత్రం కానీ ఏదైనా కానీ చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు, చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. సో నిజంగా చాలా 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 మంచి విషయం తెలియచేశారు గురుగారు. అంటే తెలిసో తెలియకు గతంలో చేసిన తప్పుల గురించి ఇప్పటికీ కూడా బాధపడుతున్న వాళ్ళు ఎందరో, బట్ దాన్ని సెట్ చేసుకునే అవకాశం మళ్ళీ ఉంది అంటే సెట్ చేసుకోవడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఎందరో ఉన్నారు. సో చాలామంది ఎదురు చూస్తున్న అంశం ఇది. సో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే నేనేమంటానంటే ఆ రోజు అలా జరిగింది అని ఆ సంఘటనలకు వెళ్ళి ఆ సంఘటనలో మనం ఏం చేస్తామంటే మైండ్లో ఏదేదో తిప్పేసుకుంటాం, ఆ రోజు అలా జరిగింది ఇలా చేయకుండా, అలా కాదు. ఆ సంఘటన మనకి ఎలాగో రిపీట్గా గుర్తొస్తుంది కాబట్టి ఆ గుర్తొచ్చినప్పుడు ఈ మంత్రం చేసుకోండి అంట. అంటే అది గుర్తొస్తూ ఉంటుంది, గుర్తొస్తూనే ఉంటుంది వాళ్ళకి. ఆ గుర్తొచ్చినప్పుడు ఈ మంత్రం చేసుకోండి. ఆ గుర్తొచ్చిన సంఘటనని ఎలాగో మీకు గుర్తొస్తుంటుంది వద్దనుకున్నా, అప్పుడు ఈ మంత్రాన్ని అక్కడ ప్లే చేయండి అంటారు, మైండ్లో సెట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నిజంగా చాలా చాలా మంచి విషయం తెలియజేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, నిజంగా అద్భుతమైన విషయం. అంటే తెలుసో తెలియకో అయ్యో ఈ చిన్న తప్పు చేసేసానే, ఈ ఒక్క సంతకం పెట్టేసానే, అయ్యో వాళ్ళతో అనవసరంగా ఆ రోజు గొడవ పడకుండా ఉండాల్సింది, ఇలాంటివి ఎన్నో అనుకుంటూ ఉంటాం కదా, అనుకోకుండా మనకు గుర్తొస్తూ ఉంటాయి కదా. బట్ అవి గుర్తొచ్చినప్పుడు వాటిని సెట్ చేసుకుని మళ్ళీ నార్మల్ లైఫ్ మనది వెళ్ళాలి, హ్యాపీగా ఉండాలి అంటే ఏం రెమెడీ చేయాలి, ఎలా చేయాలి, ముఖ్యంగా భార్యాభర్తల బంధం గురించి, ఆ బంధం ఎలా కాపాడుకోవాలి, అప్పుడు తప్పు చేసామని ఫీల్ అయ్యేవాళ్ళు దాన్ని ఎట్లా సెట్ చేసుకోవాలో కూడా డీటెయిల్గా క్లియర్గా గురువుగారు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో డెఫినెట్గా ఇవంతా ఫాలో అయ్యి అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, గురువుగారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. నమస్కారం.